హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డాక్టర్ వీజీకే అకాడమీ. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2026 ప్రిపరేషన్లో భాగంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తాం. ఈ వీడియో ఏపీ టెట్ పేపర్ 1, పేపర్ 2 మరియు డిఎస్సిలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలు అన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్ నందు క్లాస్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లేలిస్టు మీరు పూర్తిగా చూసినట్లయితే సైన్స్ విభాగం నందు 70 to 80% మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. మన ఛానల్లో అందించే ఈ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా మేము అందిస్తున్న కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా 10వ తరగతి పార్ట్ 2 బిట్స్ను చకచక చూసేద్దాం. గోళాకార దర్పణ పరావర్తన తలం యొక్క కేంద్ర బిందువును ఏమంటారు? దర్పణ ధ్రువం అంటారు, పోల్. గోళాకార దర్పణ పరావర్తన తలం యొక్క జామితీయ కేంద్ర బిందువును దర్పణ ధ్రువం అంటారు. తర్వాత ప్రశ్న, గోళాకార దర్పణం ఏ గోళం యొక్క భాగం అవుతుందో ఆ గోళం యొక్క కేంద్రమును ఏమంటారు? వక్రతా కేంద్రము అని అంటారు. దర్పణ పరావర్తన తలం భాగం గోళం యొక్క కేంద్రాన్ని వక్రతా కేంద్రం అంటారు. గోళాకార దర్పణ ధ్రువానికి మరియు ప్రధాన నాభికి మధ్య గల దూరాన్ని ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అని పెట్టు. నాభ్యంతరం అని అంటారు. ధ్రువం నుంచి నాభికి గల దూరాన్ని నాభ్యంతరం అని అంటారు. దర్పణ ధ్రువం P నుండి ప్రధాన నాభి క్యాపిటల్ Fకి గల దూరాన్ని నాభ్యంతరం స్మాల్ f అంటారు. చిన్న ద్వారాలు కలిగిన గోళాకార దర్పణంలో వక్రతా వ్యాసార్థం క్యాపిటల్ R మరియు నాభ్యంతరం స్మాల్ f ల మధ్య సంబంధం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. లాస్ట్ టైం టెట్లో కూడా ఇచ్చారు. క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ అవుతుంది. క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. దీని ఆధారంగా మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే R/2 అవుతుంది. పుటాకార దర్పణం ముందు వస్తువును ఏ స్థానంలో ఉంచినప్పుడు వస్తువు పరిమాణానికి సమానమైన నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది? చాలా మంచి బిట్ ఇది. వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు. ఇందాక మనం వక్రతా కేంద్రం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ వక్రతా కేంద్రం దగ్గర ఉంచినప్పుడు ఆ పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఆ వక్రతా కేంద్రం వద్దనే ఏర్పరుస్తుంది. దంత వైద్యులు రోగుల దంతాల పెద్ద ప్రతిబింబాలను చూడటానికి ఉపయోగించే దర్పణం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్. పుటాకార దర్పణము. పుటాకార దర్పణము. పుటాకార దర్పణాన్ని నాభి లోపల ఉంచినప్పుడు పెద్దదైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి దంత వైద్యులు దీనిని ఉపయోగిస్తారు. అంటే ఏ వస్తువునైతే మనం చూడాలనుకుంటున్నామో ఆ వస్తువు ఆ పుటాకార దర్పణం ధ్రువం మరియు నాభి మధ్యలో ఉంచాలి. అక్కడ కనుక ఉంచినట్టయితే మనకి పెద్దదైన మిథ్యా ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. వాహనాల వెనుక వీక్షణ అద్దాలుగా ఎటువంటి దర్పణాలను ఉపయోగిస్తారు మరియు ఎందుకు? ఇక్కడ కుంభాకార దర్పణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ నిటారైన చిన్న ప్రతిబింబం మరియు ఎక్కువ దృక్క్షేత్రాన్ని ఇస్తుంది. అంటే వెనకాల ఉన్నటువంటి మొత్తాన్ని అంతటా కూడా మనం ఆ సైడ్ మిర్రర్లో మనం చూడగలుగుతాం. ఈ ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద మీకు డీటెయిల్గా కావాలనుకున్నట్టయితే నాది ఒక కాంతి అనే పాఠ్యాంశం మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే ఉంది. అదొకసారి మన ప్లేలిస్ట్లో చూడండి. కుంభాకార దర్పణాలు నిటారైన చిన్న ప్రతిబింబాలు ఇస్తూ డ్రైవర్కు విశాలమైన వెనక భాగ దృశ్యాన్ని చూపుతాయి. ఇది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే బిట్టు, చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. గోళాకార దర్పణాల సమస్యలను సాధించడానికి ఉపయోగించే దర్పణ సూత్రం ఏది? ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దర్పణ సూత్రము, దర్పణ సూత్రం అనేది ఏమవుతుందంటే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అవుతుంది. చాలా ఇంపార్టెంట్ దర్పణ సూత్రం ఇది. ఇలాంటిదేలే కటక సూత్రం అనేది తర్వాత బిట్స్లో వస్తుంది. అప్పుడు అక్కడ దాని గురించి వివరిస్తాను. ఇక్కడ కేవలం దర్పణము. అసలు దర్పణం అంటే ఏంటంటే వక్రత తలం ఉన్నటువంటి గాజుకి ఏదో ఒక వైపుని, అంటే వక్రత తలం ఉన్నటువంటి గాజు తీసుకున్నప్పుడు ఆ గాజుకి ఏదో ఒక తలం వైపు ఖచ్చితంగా మనకి పూత వేయబడి ఉండాలి. అలా పూత వేయబడినటువంటి వక్రతా తలాలు ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే దర్పణము అని అంటారు. కటకం అనేది ఏంటంటే ఏ విధమైనటువంటి పూత వేయబడినటువంటి వక్రత తలాన్ని కలిగినటువంటి గాజు ఏదైతే ఉందో దాన్ని కటకము అని అంటారు. నేను దీని గురించి ఇంకా మీకు కావాలనుకున్నట్టయితే కాంతి అనే వీడియో ఒకటి ఉంటుంది. లైట్ మీద డెడికేటెడ్గా ఒక 50 బిట్స్ ఉంటాయి దాని మీద. అందులో చూసినట్టయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇక్కడ మాత్రం మీరు బాగా సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. దర్పణ సూత్రం అంటే మధ్యలో ప్లస్ ఉంటది. 1/f = 1/u + 1/v. ఇది ప్లస్సే కాబట్టి ఎట్లా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ v అంటే ఏంటంటే ప్రతిబింబ దూరము. u అంటే ఏంటంటే వస్తువు దూరము. f అంటే ఏంటంటే నాభ్యంతరము. 1/f = 1/u + 1/v. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది దర్పణ సూత్రం. మోస్ట్ ఇంపార్టెంటు. గోళాకార దర్పణం లేదా కటకం యొక్క ఆవర్ధన సూత్రం ఏమిటి? ఇక్కడ మీకు ప్రశ్నలో 2 ఇవ్వటం జరిగింది గానీ, కింద ఆన్సర్ మాత్రం గోళాకార దర్పణం యొక్క ఆవర్ధన సూత్రం మాత్రమే ఇవ్వటం జరిగింది. m h - v/u. -v/u అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీకు దర్పణానికి మాత్రమే మైనస్ ఉంటుంది. -v/u. అదే కటకానికి అడిగినట్టయితే v/u మాత్రమే అవుతది. అవేంటో చూద్దాం చూడండి. ఆవర్ధనము అంటే మ్యాగ్నిఫికేషన్ ఎంతొచ్చింది అనేది. ప్రతిబింబ ఎత్తు బై వస్తువు ఎత్తు. ఇది దర్పణానికైతే మైనస్ వాల్యూ ఉంటది. -v/u అవుతది. ఓకేనా? ఇదే కటకానికైతే మాత్రం జస్ట్ v/u అవుతది. కాంతి ఒక పారదర్శక యానకం నుండి వేరొక పారదర్శక యానకంలోనికి వాలుగా ప్రయాణించేటప్పుడు తన దిశను మార్చుకునే దృగ్విషయాన్ని ఏమంటారు? ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఒక యానకం నుండి ఇంకొక యానకంలోనికి. ఆ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోనికి ప్రయాణిస్తున్నప్పుడు దిశ మారటం అనేది ఏంటంటే కాంతి వక్రీభవనము. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు ఆ కాంతి వేగంలో మార్పు అనేది సంభవిస్తుంది. ఈ మార్పు సంభవించటం వల్లనే కాంతి కిరణం కొద్దిగా వంగి ప్రయాణిస్తుంది. ఈ వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనము అని అంటారు. కాంతి వక్రీభవన రెండవ నియమంను ఏమని పిలుస్తారు? స్నెల్ నియమం అని పిలుస్తారు. స్నెల్ నియమం అనగా ఏంటంటే పతన కోణ సైన్ విలువకు వక్రీభవన సైన్ విలువకు మధ్య గల నిష్పత్తి ఏదైతే ఉందో ఆ నిష్పత్తి ఒక స్థిరాంకం అవుతుంది. ఆ స్థిరాంకాన్ని వక్రీభవన గుణకం అని అంటారు. వక్రీభవన గుణకం న్యూ = sin i/sin r. ఇదే కాంతి వక్రీభవన రెండో నియమం అని పిలవడం జరుగుతుంది. మీకు వివరణలు ఇవ్వడం జరిగింది చూడండి. స్నెల్ నియమం అంటే sin i/sin r = స్థిరాంకము. రెండు యానకాల జతకు sin i/sin r = n అనేది స్నెల్ నియమంగా ప్రసిద్ధి చెందింది. శూన్యంలో కాంతి వేగము మరియు యానకంలో కాంతి వేగాల నిష్పత్తిని ఆ యానకపు ఏమంటారు? పరమ వక్రీభవన గుణకము అని అంటారు. పరమ వక్రీభవన గుణకం ఇది m అని ఇవ్వడం జరిగింది. కొన్ని వాటిల్లో μm అని ఇస్తారు. టెక్స్ట్ బుక్లో అయితే n అనే ఇవ్వడం జరిగింది. మీకు ఫర్దర్ స్టడీస్లో అంటే ఇంటర్మీడియట్ డిగ్రీలు ఇట్లన్నింటిలో కూడా అది మ్యూ అని ఇండికేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం లేదు. సో వక్రీభవన గుణకం ఏమవుతుందంటే శూన్యంలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగం. యానకం యొక్క పరమ వక్రీభవన గుణకం n = శూన్యంలో కాంతి వేగం, దాన్ని c అనుకుంటాం. యానకంలో కాంతి వేగం, దాన్ని v. ఈ నిష్పత్తే పరమ వక్రీభవన గుణకం అవుతుంది. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. కటకనాభ్యంతరం యొక్క విలోమాన్ని ఆ కటకపు ఏమంటారు మరియు దాని SI ప్రమాణం ఏమిటి? కటక సామర్థ్యం అని అంటారు. ప్రమాణం డయాప్టర్స్. లాస్ట్ దీని మీద ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాభ్యంతరాన్ని మీటర్లలో ఇండికేట్ చేయాలి. P = 1/f in meters లేదా P = 100/f in centimeters. దీని ప్రమాణం అయితే డయాప్టర్. ఇదిగోండి, ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. ఇదే ఈ రెండు ప్రశ్నలు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పుకున్నాం చూసారా, అదే ఇది. కటకాలను ఉపయోగించి సమస్యలను సాధించడానికి ఉపయోగించే కటక సూత్రం ఏది? 1/f = 1/v - 1/u. ఇది కటక సూత్రం. ఇందాక అంతకుముందు వచ్చిందేమో దర్పణ సూత్రం. ఆ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దర్పణం వేరు, కటకం వేరు. మీరు సింపుల్గా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే కటకానికి మైనస్ ఉంటుంది, దర్పణానికి మైనస్ ఉండదు, ప్లస్ ఉంటుంది, అంతే. తర్వాత ప్రశ్న, స్పర్శలో ఉన్న కటకాల సంయుక్త సామర్థ్యం P కనుగొనే బీజీయ సూత్రం ఏమిటి? P = P1 + P2 + P3 అండ్ సో ఆన్. స్పర్శలో ఉంచబడిన పలు సన్నని కటకాల సంయుక్త సామర్థ్యం విడివిడి కటకాల సామర్థ్యాల బీజీయ మొత్తానికి సమానమవుతుంది. మానవుని కంటిలో కాంతి కిరణాలు ప్రవేశించే ముందు ఉండే పారదర్శక ముందు భాగాన్ని ఏమంటారు? కార్నియా లేదా శుక్ల పటలం. కంటి ముందు ఉండే పారదర్శక పొరను కార్నియా అంటారు. కంటిలోకి ప్రవేశించే కాంతిలో ఎక్కువ భాగం కార్నియా వద్దనే వక్రీభవనం చెందుతుంది. కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని నియంత్రించే ముదురు రంగు కండరయుత పటలాన్ని ఏమంటారు? ఐరిస్ అంటారు. ఐరిస్ లేదా కనుపాప. ఐరిస్ లేదా కనుపాప
పరిమాణాన్ని సర్దుబాటు చేయడం ద్వారా కంటిలోనికి వెళ్ళే కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది. వెలుగు తక్కువగా ఉన్నప్పుడు దీని పరిమాణం ఎక్కువగాను, వెలుగు ఎక్కువ ఉన్నప్పుడు పరిమాణం తగ్గుతూ ఉంటుంది. కంటి కటకం తన నాభ్యంతరాన్ని సర్దుబాటు చేసుకునే సహజ సామర్థ్యాన్ని ఏమంటారు? సర్దుబాటు సామర్థ్యం అని అంటారు. ఇక్కడ సహాయపడే కండరాలు ఏంటంటే సిలియరీ కండరాల సహాయంతో కంటి కటకం తన నాభ్యంతరాన్ని మార్చుకునే గుణాన్ని సర్దుబాటు సామర్థ్యం అంటారు. సాధారణ దృష్టి గల మానవుని కంటికి స్పష్ట దృష్టి కనీస దూరం సుమారు ఎంత ఉంటుంది? 25 సెంటీమీటర్లు ఉంటుంది. ఆరోగ్యకరమైన మానవుని కన్ను ఎటువంటి ఒత్తిడి లేకుండా వస్తువును స్పష్టంగా చూడగలిగే కనిష్ట దూరం 25 సెంటీమీటర్లు. సమీపంలోని వస్తువును స్పష్టంగా చూడగలిగి దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా చూడలేకపోవటాన్ని ఏమంటారు? ఇక్కడ ప్రశ్నను జాగ్రత్తగా చదివితే మీరే చెప్పగలుగుతారు ఆన్సర్. సమీప వస్తువును స్పష్టంగా చూడగలుగుతున్నాం అంటే హస్ర దృష్టి. హస్ర దృష్టి లేదా మయోఫియా అని అంటారు. దూరంగా ఉన్న వస్తువులు వీళ్ళకి స్పష్టంగా చూడలేరు. మయోఫియా ఉన్న వ్యక్తులు దగ్గర వస్తువులను చూడగలరు, కానీ దూరపు వస్తువులను ప్రతిబింబం రెటీనాకు ముందే పడటం వలన సరిగ్గా చూడలేరు. ఇది కూడా ఇంపార్టెంటే, రెటీనాకి ముందే పడిపోతుంది. అందువలన ఈ హస్వ దృష్టిని నిర్మూలించడానికి లేదా తగ్గించడానికి మనం ఏ కటకాలను ఉపయోగిస్తారంటే పుటాకార కటకాలను ఉపయోగిస్తారు. అదే నెక్స్ట్ బిట్ ఇవ్వడం జరిగింది చూడండి. హస్వదృష్టి లోపమును సవరించడానికి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? పుటాకార కటకాన్ని ఉపయోగిస్తారు. సరి అయిన సామర్థ్యం గల పుటాకార కటకాన్ని వాడి హస్వదృష్టి లోపాన్ని నివారించవచ్చు. దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా చూడగలిగి దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా చూడలేకపోవటాన్ని ఏమంటారు? దూరంగా ఉన్నవి చూడగలుగుతున్నాయి కాబట్టి దూరము, దీర్ఘ చూడగలుగుతాం, దృష్టి, దీర్ఘ దృష్టి. దీన్ని ఇంగ్లీష్లో హైపర్ మెట్రోఫియా అంటారు. హైపర్ మెట్రోఫియా. హైపర్ మెట్రోఫియా ఉన్న వారిలో దగ్గర వస్తువుల ప్రతిబింబం రెటీనా వెనక పడటం వలన దగ్గరవి స్పష్టంగా కనిపించవు. పాపం వాళ్ళకి రెటీనా వెనకాల పడతాయి, ఇంకా ముందు పడాలి కాబట్టి రెటీనా మీద పడేలాగా అడ్జస్ట్ చేయడం కోసం ఈ దీర్ఘ దృష్టి దోషం ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ దీర్ఘ దృష్టి లోపం ఉన్న వారిని సవరించడానికి ఏ కటకాన్ని ఉపయోగిస్తారు అంటే కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. తగిన సామర్థ్యం గల కుంభాకార కటకాన్ని ఉపయోగించి దీర్ఘ దృష్టి లోపాన్ని సరిచేయవచ్చు. వయసు పైబడిన కొద్దీ కంటి కటకం సాగే గుణం కోల్పోవడం వల్ల వచ్చే దృష్టి దోషాన్ని ఏమంటారు? దీన్ని చత్వారము, ప్రెస్ బయోఫియా అని అంటారు. ప్రెస్ బయోఫియా అని అంటారు. సో ఇప్పుడు టోటల్గా మనం 3 విషయాలు నేర్చుకున్నాం. మయోఫియా, దాన్ని హస్ర దృష్టి అంటారు. తర్వాతది హైపర్ మెట్రోఫియా లేదా దీర్ఘ దృష్టి. మూడవది చత్వారము, ప్రెస్ బయోఫియా. ఈ చత్వారాన్ని ఎట్లా నిర్మూలిస్తారు అంటే వాళ్ళకి సరైనటువంటి కుంభాకార పుటాకార రెండిటిని కలిపి ఉపయోగిస్తారు అక్కడ. ఇంకా హస్వదృష్టి మరియు దీర్ఘ దృష్టి రెండిటితోనూ బాధపడే వారికి ఉపయోగపడే కటకాలు ఏవి? ఇప్పుడు ఇందాక తెలుసుకున్నాం. హస్వదృష్టి అయితే పుటాకార కటకాన్ని వాడాలి, దీర్ఘ దృష్టి అయితే కుంభాకార కటకాన్ని వాడాలి. మరి ఈ రెండిటితోనూ బాధపడే వారికి ఏం చేయాలంటే ద్వినాభ్యంతర కటకాలు. ద్వినాభ్యంతర కటకాలు అంటే 2 రకాల నాభ్యంతరాలు ఉంటాయి. దీన్నే బైఫోకల్ లెన్సెస్ అని కూడా అంటారు. బైఫోకల్ లెన్సెస్. బైఫోకల్ కటకాల్లో పైన పుటాకార భాగం దీర్ఘ దృష్టికి, క్రింద కుంభాకార భాగం దగ్గర దృష్టి అదే దాన్ని హస్వ దృష్టికి ఉంటాయి. దీన్ని ద్వినాభ్యంతర కటకాలు అంటారు. త్రిభుజాకార గాజు పట్టకం యొక్క 2 ప్రక్క తలాల మధ్య కోణాన్ని ఏమంటారు? పట్టక కోణం అని అంటారు. పట్టకం యొక్క 2 వక్రీభవన తలాల మధ్య గల కోణాన్ని పట్టక కోణం అని అంటారు. పటం గుండా కాంతి ప్రయాణించినప్పుడు పతన కిరణానికి బహిర్గత కిరణానికి మధ్య ఏర్పడే కోణాన్ని ఏమంటారు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకిది. విచలన కోణము అంటారు. విచలన కోణము. పతన కిరణం యొక్క పొడిగింపు రేఖకు పట్టకం గుండి బయటకు వచ్చే బహిర్గత కిరణానికి మధ్య ఉండే కోణాన్ని విచలన కోణము అంటారు. తెల్లని కాంతి పట్టకం గుండా వెళ్ళినప్పుడు దాని అంశీభూత రంగులుగా విడిపోవటాన్ని ఏమంటారు? కాంతి విక్షేపణము అని అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తెల్లని కాంతి పట్టకం గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ పట్టకం గుండా ప్రయాణించిన తర్వాత ఆ కాంతి 7 రంగులుగా విడిపోతుంది. అక్కడ విబ్జార్ అనేది ఫామ్ అవుతుంది. విబ్జార్. దీన్ని కాంతి విక్షేపణము అని అంటారు. విక్షేపణము. తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోయే దృగ్విషయాన్ని కాంతి విక్షేపణము అని అంటారు. అది కూడా బిట్టుగడుగుతున్నాడు. వాతావరణ వక్రీభవనం కారణంగా నక్షత్రాలు మినుకు మినుకుమని మెరవటానికి గల కారణం ఏమిటి? దీని ఆన్సర్ గెస్ చేయండి. వాతావరణ భౌతిక ధర్మాలు స్థిరంగా లేకపోవడం వల్ల నక్షత్ర కాంతి అస్థిరంగా ప్రసరించటం. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాతావరణంలో వివిధ పొరలు ఉంటాయి. దానిలో ఉండేటువంటి గాలి అణువులు ఒకచోట సాంద్రతరంగాను ఒకచోట విరళంగాను ఇలా రకరకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కాంతి అనేక
వక్రీభవనాలు చెంది మన కంటికి చేరుతుంది. దానివల్ల నక్షత్రాలు మెరుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. వాతావరణ వక్రీభవనం కారణంగా వాస్తవ సూర్యోదయానికి సుమారు ఎంత సమయం ముందుగానే సూర్యుడు మనకి కనిపిస్తాడు? సుమారు 2 నిమిషాల ముందుగా. వాతావరణ వక్రీభవనం వల్ల నిజమైన సూర్యోదయానికి 2 నిమిషాల ముందే మరియు సూర్యాస్తమయం తర్వాత 2 నిమిషాల వరకు సూర్యుడు కనిపిస్తాడు. ప్రమాణ కాలంలో విద్యుత్ వాహకం గుండా ప్రసరించే ఆవేశ పరిమాణాన్ని ఏమంటారు? విద్యుత్ ప్రవాహము అని అంటారు. విద్యుత్ ప్రవాహం I=Q/T. వాహకం యొక్క అడ్డుకోత వైశాల్యం గుండా ప్రమాణ కాలంలో ప్రవహించే నికర ఆవేశాన్ని విద్యుత్ ప్రవాహము అని అంటారు. విద్యుత్ ప్రవాహానికి SI ప్రమాణం ఏమిటి? ఇంత సింపుల్గా అడుగుతున్నాడు టెట్లో. ఆంపియర్. ఫ్రాన్స్ శాస్త్రవేత్త హెన్రీ మేరీ ఆంపియర్ గౌరవార్థం విద్యుత్ ప్రవాహం ప్రమాణం యాంపియర్గా నిర్ణయించారు. ఒరిజినల్గా 1 ఆంపియర్ =1 కూలుంబ్/సెకండ్. ఒక ఎలక్ట్రాన్పై ఉండే రుణావేశ పరిమాణం సుమారు ఎంత ఉంటుంది? 1.6 × 10⁻⁻19 కూలుంబ్స్ ఉంటుంది. విద్యుత్ వలయంలో 2 బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని కొలవటానికి ఉపయోగించే పరికరం ఏది? వోల్ట్మీటర్. వోల్ట్మీటర్ను పొటెన్షియల్ భేదాన్ని కొలవటానికి వలయంలో 2 బిందువులకు సమాంతరంగా అమర్చుతారు. అదే విద్యుత్ ప్రవాహాన్ని కొలవాలంటే అమ్మీటర్ను ఉపయోగిస్తారు. వాహకంలో ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి Iకి దాని అంతిముల మధ్య గల పొటెన్షియల్ భేదం Vకి మధ్య గల సంబంధాన్ని తెలిపే నియమం ఏది? ఓం నియమం. V=IR. స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం దాని చివరల మధ్య పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. V=I అని రాస్తారు. అక్కడ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ R అనేది తీసుకుంటారు. ఇక్కడ R అనేది ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధాన్ని సూచిస్తుంది. విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే ధర్మాన్ని ఏమంటారు? మరియు దాని SI ప్రమాణం ఏమిటి? విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే ధర్మాన్ని ఏమంటారంటే నిరోధం అంటారు. దీని ప్రమాణం ఓం. వాహకంలో ఎలక్ట్రాన్ల చలనాన్ని నిరోధించే స్వభావాన్ని నిరోధం అంటారు, రెసిస్టెన్స్ అంటారు. దీనికి ప్రమాణం ఓం. ఆ సింబల్ కూడా ఇంపార్టెంట్. ఓం యొక్క సింబల్. ఒక పదార్థం యొక్క నిరోధం R దేనికి అనులోమానుపాతంలోను దేనికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాహకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలోను ఆ వాహకం యొక్క మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే R=ρ×L/A. L అనేది ఆ వాహకం యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుందని, A అనేది ఆ వాహకం యొక్క మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుందని ఈజీగా చెప్పేయచ్చు. దీన్ని బట్టి మనకి ఏదైనా అప్లికేషన్ పెట్టించినా ఈజీగా చేయగలరు. పదార్థ విశిష్ట నిరోధానికి SI ప్రమాణం ఏమిటి? ఓం మీటర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఎక్కువ సార్లు అడుగుతున్నాడు ఇది. టెట్లో అయితే ఇంకా అలా డ్యామ్ షూర్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఈ లెసన్ నుంచి ప్రమాణం అడిగితే అది ఇదే అడుగుతాడు. అంత ఇంపార్టెంట్. విశిష్ట నిరోధానికి ప్రమాణం ఓం మీటర్. ఇది ఎలా వచ్చింది అన్నది కూడా మీకు వివరణలు ఇచ్చాను చూడండి. విశిష్ట నిరోధం ρ=RA/L. R ఏమో ఓము, A అంటే మీటర్ స్క్వేరు, L అంటే మీటరు. మీటరు స్క్వేర్లో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. ఓం మీటర్. ఆ విధంగా ఎలా వచ్చిందో కూడా తెలుసుకుంటే మీకు బాగా గుర్తుంది. విద్యుత్ బల్బుల ఫిలమెంట్ను తయారు చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? టంగస్టన్. చాలా ఇంపార్టెంట్ ఇది. టంగస్టన్కు అత్యధిక ద్రవీభవన స్థానము సుమారుగా 3380°C ఉండటం వలన తీవ్ర ఉష్ణోగ్రత వద్ద కూడా కరగకుండా ఉంటుంది అది టంగస్టన్. నిరోధాలను శ్రేణిలో కలిపినప్పుడు ఫలిత నిరోధం RS సూత్రం ఏంటి? శ్రేణి అన్నప్పుడు జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. R=R1+R2+R3 ఎక్సెట్రా అండ్ సో ఆన్. ఎన్ని ఉంటే అన్ని వరుసగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపో శ్రేణి అయితే. అదే సమాంతర సంధానం అయినప్పుడు ఏమవుతుందంటే 1/R=1/R1+1/R2+1/R3. ఇక్కడ 3 నిరోధాలు ఇచ్చాడు అనుకున్నప్పుడు ఈ సూత్రం 1/R=1/R1+1/R2+1/R3. మీకు దీని మీద కంప్లీట్గా కావాలనుకుంటే ఒక విద్యుత్ మీద ఒక డెడికేటెడ్ వీడియో ఉంది, అందులో ఒకసారి చూడండి. సమాంతర సంధానంలో ఫలిత నిరోధం యొక్క విలోమం విడివిడి నిరోధాల విలోమాల మొత్తానికి సమానము. ఒక నిరోధం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఉష్ణం వెలువడే ప్రక్రియను ఏమంటారు? జౌల్ ఉష్ణోగ్రత ఫలితం అని అంటారు. జూల్ అని వచ్చింది, అది జౌల్ ఉష్ణోగ్రత ఫలితము. H=I²RT. జూల్ కాదు, జౌల్. విద్యుత్ ఉపకరణాలను షార్ట్ సర్క్యూట్ మరియు ఓవర్లోడింగ్ నుండి రక్షించే భద్రతా పరికరం ఏది? విద్యుత్ ఫ్యూజ్. చాలా ఇంపార్టెంట్. ఫ్యూజ్ వైరు తక్కువ ద్రవ్యమైన స్థానం కలిగి ఉండి అధిక విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు కరిగి వలయాన్ని తెంచుతుంది. తద్వారా మన గృహోపకరణాలను పాడవకుండా రక్షిస్తుంది. విద్యుత్ శక్తి వినియోగ రేటును ఏమంటారు మరియు దాని ప్రమాణం ఏమిటి? సామర్థ్యము అని అంటారు. ప్రమాణం వాట్. విద్యుత్ సామర్థ్యం P=V × I. దాన్నే I²R అని,
v²/r అని ఇలాగా 3 రకాల ఫార్ములాస్ ఉంటాయి. ప్రమాణం అయితే వాట్. ప్రమాణ కాలంలో వినియోగించబడే విద్యుత్ శక్తిని విద్యుత్ సామర్థ్యం అని అంటారు. 1 కిలోవాట్ అవర్ విలువ ఎన్ని జౌల్లు? 3.6 × 10⁶ జౌల్స్ అవుతది. అది ఎలా వచ్చిందో కూడా ఇచ్చాము చూడండి. 1 కిలోవాట్ అవర్. కిలో అంటే 1000 వాట్. అవర్ అంటే 3600 సెకండ్స్. ఆ 2 మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి 3.6 × 10⁶ జౌల్స్ అనేది వస్తుంది. ఇట్లా మీరు తెలుసుకుంటే మీకు గుర్తుండిపోతుంది పర్మనెంట్‌గా. తర్వాత పాఠ్యాంశం చూద్దాం. అయస్కాంత క్షేత్ర రేఖలు అయస్కాంతం బయట ఏ ధ్రువం నుండి ఏ ధ్రువానికి ప్రయాణిస్తాయి? ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపు ప్రయాణిస్తాయి. అయస్కాంతం లోపలైతే దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపు ప్రయాణిస్తాయి. ఇక్కడ అడిగింది బయట. ఓకేనా? అయస్కాంతం వెలుపల అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుండి మొదలై దక్షిణ ధ్రువం వద్దకు చేరుతాయి. లోపలైతే దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపు ఉండి సంవృత వలయాలను ఏర్పరుస్తాయి. అయస్కాంత ధ్రువరేఖలు మాత్రమే సంవృత వలయాలను ఏర్పరుస్తాయి. ఇవే విద్యుత్ అయితే మాత్రం అవి సంవృత వలయాలను ఏర్పరచవు. కరెంటు ప్రవహిస్తున్న తిన్నని వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని ప్రయోగాత్మకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఐర్స్టెడ్. క్రిస్టియన్ ఐర్స్టెడ్. 1820లో విద్యుత్ ప్రవాహం దాని చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుందని అనుకోకుండా కనుగొన్నారు. కరెంటు ప్రవహించే విద్యుత్ తీగ చుట్టూ అయస్కాంత క్షేత్ర దిశను కనుగొనటానికి ఉపయోగపడే నియమం ఏది? మాక్స్వెల్ కుడి చేతి వేల నిబంధన. స్తూపాకారంలో అనేక వృత్తాకార చుట్లు చుట్టబడిన విద్యుత్ నిరోధక రాగి తీగ చుట్టను ఏమంటారు? సోలనాయిడ్ అంటారు. అనేక వృత్తాకార చుట్లు గల స్తూపాకార తీగ చుట్టను సోలనాయిడల్ అంటారు. ఇది దండాయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది. సోలనాయిడ్ లోపల ఏర్పడే అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఉంటుంది? ఇది చాలా ఇంపార్టెంట్. సమ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. సోలనాయిడ్ లోపల భాగాన క్షేత్ర రేఖలు సమాంతర సరళ రేఖలుగా ఉండి అంతటా సమాన క్షేత్ర తీవ్రతను సూచిస్తాయి. సోలనాయిడ్ లోపల తాత్కాలిక బలమైన అయస్కాంతత్వాన్ని దాని విద్యుత్ అయస్కాంతత్వాన్ని తయారు చేయడానికి దేనిని ఉపయోగిస్తారు? మృదువైన ఇనుమును ఉపయోగిస్తారు. సోలనాయిడ్ లోపల మృదువైన ఇనుప కడ్డీని ఉంచితే అది బలమైన విద్యుత్ అయస్కాంతంగా మారుతుంది. అయస్కాంత క్షేత్రంలో ఉంచిన విద్యుత్ ప్రవాహక వాహకంపై పనిచేసే బలం గరిష్టంగా ఉండటానికి తీగకు క్షేత్రానికి మధ్య కోణం ఎంత ఉండాలి? 90 డిగ్రీలు ఉండాలి. ప్రవాహ దిశ అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా అంటే 90 డిగ్రీలు ఉన్నప్పుడు వాహకంపై అత్యధిక యాంత్రిక బలం పనిచేస్తుంది. అయస్కాంత క్షేత్రంలో ఉంచిన ప్రవాహ వాహకంపై పనిచేసే బలం దిశను కనుగొనడానికి ఉపయోగపడే నియమం ఏది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన, ఎడమ చేతి నిబంధన అని. ఎడమ చేతి నిబంధన ఇది ఎట్లా అంటే మన ఎడమ చేతి యొక్క చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు 3 ఒకదానితోటి లంబంగా ఉండే విధంగా చాచి ఉంచాలి. ఇలా ఉంచినప్పుడు చిన్ని లాజిక్ ఏంటంటే చూపుడు వేలుని ఇంగ్లీష్లో పాయింట్ ఫింగర్ అంటారు. పాయింట్ ఫింగర్ అనేది ఫీల్డ్కి రిలేటెడ్ అవుతుంది. ఎవరు ఇక్కడ ఫీల్డ్? అయస్కాంత క్షేత్రం. సో పాయింట్ ఫింగర్ అనేది అయస్కాంత క్షేత్రాన్ని సూచిస్తుంది. మిడిల్ ఫింగర్ అని ఉంది కదా, మధ్య వేలు. ఈ మధ్య వేలుని ఇంగ్లీష్లో సెంటర్ ఫింగర్ అనుకుంటే సి ఫర్ కరెంట్. మధ్య వేలు కరెంటు ప్రవాహ దిశను అంటే వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తే బొటన వేలు ఆ వాహకంపై పనిచేసే బలాన్ని తెలుపుతుంది. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం ఏది? విద్యుత్ మోటార్. విద్యుత్ మోటారు ఫ్లెమింగ్ ఎడమ చేతి నియమం ఆధారంగా విద్యుత్ శక్తిని భ్రమణ యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఒక అయస్కాంత క్షేత్రంలో తీగ చుట్ట భ్రమణం చెందడం ద్వారా విద్యుత్ ప్రవాహం ఉత్పత్తి అయ్యే దృగ్విషయాన్ని ఏమంటారు? విద్యుదయస్కాంత ప్రేరణ అని అంటారు. మారే అయస్కాంత క్షేత్రం ద్వారా వాహకంలో విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపించే ప్రక్రియని విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు. విద్యుదయస్కాంత ప్రేరణ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మైకెల్ ఫారడే. 1831లో మైకెల్ ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణను ఆవిష్కరించి విద్యుత్ జనరేటర్ల తయారీకి నాంది పలికారు. ప్రేరిత విద్యుత్ ప్రవాహం యొక్క దిశను కనుగొనడానికి ఉపయోగపడే నిబంధన ఏది? ఫ్లెమింగ్ కుడి చేతి నిబంధన. ఇందాక విద్యుత్ మోటార్లో ఎడమ చేతి నిబంధన పనిచేస్తుంది. జనరేటర్లో కుడి చేతి నిబంధన పనిచేస్తుంది. కుడి చేతి చూపుడు వేలు క్షేత్రాన్ని, బొటన వేలు వాహక చలన దిశను సూచిస్తే మధ్య వేలు ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశను సూచిస్తుంది. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం విద్యుత్ జనరేటర్ లేదా డైనమో. ఇది చాలా ఇంపార్టెంట్. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం విద్యుత్ జనరేటర్ లేదా డైనమో.
జనరేటర్ విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రంపై ఆధారపడి యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. గృహ అవసరాలకు మన దేశంలో సరఫరా చేయబడే ప్రత్యామ్నాయ విద్యుత్ పౌనఃపున్యం ఎంత? పౌనః పున్యము అని అడుగుతున్నారు. ఇది 50 హెర్ట్జ్ ఉంటుంది. గృహ వలయాల్లో ఉపయోగించే 3 రకాల విద్యుత్ తీగలు ఏవి? లైవ్, న్యూట్రల్, ఎర్త్. లైవ్ సాధారణంగా రెడ్ కలర్లో ఉంటుంది. న్యూట్రల్ ఏమో బ్లూ కానీ నలుపు కానీ, ఎర్త్ అయితే మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. సురక్షిత గృహ వలయాల్లో ప్రత్యక్ష తీగ రెడ్, తటస్థ తీగ బ్లాక్, ఎర్త్ తీగ ఏమో గ్రీన్ కలర్లో ఉపయోగిస్తారు. చూశారు కదా, ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన ప్రతి పాఠ్యాంశం నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మన ఛానల్లో వీడియోస్ను అప్లోడ్ చేస్తాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీ టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.